హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆమ్లతో మంచి పికిల్ అయితే చూపిస్తాను. ఒక్కసారి వాసన చూసినా సరే నోట్లో నీళ్ళు ఊరిపోయేంత రుచిగా, మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయతో ముక్కల పచ్చడి అయితే చూపిస్తాను. ఈ కొలతలతో చేశారు అంటే ఎవరైనా ఈజీగా పెట్టేయచ్చు. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా, రుచి ఏమాత్రం మారకుండా టేస్టీగా ఉండేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. 1/2 కిలో మీడియం సైజు ఉసిరికాయలు తీసుకొని, వీటికి ఎక్కడ ఘాట్లు లేని కాయలు తీసుకొని వాష్ చేసి తడి అనేది లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. కాయకి ఎక్కడైనా కుళ్ళినట్టు దెబ్బలు తగిలినా అంతవరకు నైఫ్తో కట్ చేసి తీసుకోండి. ఇలాంటి కాయలు తీసుకున్నప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టుకున్న తర్వాత అంతవరకు తీసేయాలి. లేదంటే ముందుగా తీసారంటే లోపల వరకు నీళ్ళు అనేది వెళ్తాయి. అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు ఉసిరికాయలని ఆవిరి మీద ఉడికించుకోవాలి. నేను ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి పైన ప్లేట్ పెట్టుకొని అందులో ఈ ఉసిరికాయలు పెట్టుకున్నాను. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో పెట్టుకొని చేసుకోవచ్చు. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని ఇలా పీసెస్గా విడదీసుకోవాలి. ఉడికిన ఉసిరికాయలే కాబట్టి ఈజీగా సపరేట్ అవుతాయి. ఇలా అన్నింటిని కూడా తీసుకున్న తర్వాత ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ కింద అయితే ఒక 1 అవర్ పాటు, ఎండలో అయితే 1/2 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరేలోపు మనం ఆవాలు మెంతిపిండి రెడీ చేసుకుందాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని మాడకుండా వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో మాడకుండా వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే ఆ వేడికి మాడిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. ఈ ఉసిరికాయ ముక్కల్లో తడంతా ఆరిపోయింది. వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో 300 ml వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు చక్కగా ఫ్రై, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల వరకు ఫ్రై అవ్వదు. అప్పుడు ఏంటంటే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు వాష్ చేసి ఆరబెట్టుకొని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, పొట్టు ఒలిచి క్రష్ చేసుకున్న వెల్లుల్లి 1/2 కప్పు వరకు వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికే ఫ్రై అవుతుంది. పోపు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 కప్పు వరకు కారం, 1/2 కప్పు వరకు సాల్ట్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ పీసెస్ వేసుకొని ఉసిరికాయలకు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్నుల్లిపాయలు కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి, లేదంటే ఆ వేడికి పచ్చడి చేదొస్తుంది. ఈ పచ్చడిలోకి పులుపు కోసం 1/2 కప్పు వరకు నిమ్మరసం వేసుకోండి. కాయల లెక్కనైతే మీడియం సైజు 4 కాయలు, పెద్ద సైజు అయితే 3 కాయల వరకు సరిపోతుంది. అంతా బాగా కలుపుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 5 నుంచి 6 నెలలు, ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే 1 ఇయర్ వరకు కూడా ఎటువంటి కలర్ అనేది చేంజ్ అవ్వదు, టేస్ట్ కూడా మారదు, బాగుంటుంది. ఇప్పుడు ఇలా గట్టిగా ఉన్నట్లే ఉంటుంది కానీ 2 డేస్కి ముక్క ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. పచ్చడిలో ఆయిల్ తగ్గినా, ఉప్పు తగ్గినా పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 కరెక్ట్గా వేసుకుంటే చాలు, పచ్చడి కరెక్ట్గా తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఉసిరికాయ చిన్న ముక్కల పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.